హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీనాస్ కిచెన్ అండ్ ఫ్యామిలీ. ఈరోజు రెసిపీ ఎగ్ బిర్యానీ అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే మనం గుడ్లని బాయిల్ చేసుకుంటాము. మేము చాలా తక్కువ ఆయిల్తో చేస్తున్నాము. ఇదైతే కుక్కర్లోని కొంచెం ఆయిల్ వేసుకుంటాము. అది కొంచెం వేడైన తర్వాత ఇక్కడ చూడండి, మనం బాయిల్డ్ ఎగ్స్ని మధ్యలో కట్స్ పెట్టుకుంటున్నాము. పక్కన కొరియాండర్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, పెప్పర్ ఉంది, దాల్చిన చెక్క ఉంది, స్టార్ అనీస్ ఉంది, లవంగాలు ఉన్నాయి, ఇంకా ఇలాచీ ఉందన్నమాట. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాం. ఇది మసాలా కారం. ఇందులో కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. మన ఎగ్స్ని మాడకుండా చూడాలి. మేమైతే ఫ్లేమ్ ఆఫ్ చేసాము, ఎందుకంటే చాలా వేడైపోతే మాడిపోతుందని. కొరియాండర్ని చాప్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పక్కన ఉల్లిపాయలు ఇంకా గ్రీన్ చిల్లీస్ ఉన్నాయన్నమాట. పక్కన మేము టొమాటో ఇంకా లెమన్ కూడా యాడ్ చేసుకున్నాం. చూడండి, చాలా సింపుల్ రెసిపీ అంట. హాస్టల్లోని మా మమ్మీ వాళ్ళు చేసేవారని చెప్పారు. అది అప్పుడులా బిర్యానీ కాదనమాట. ఏదైతే లేయర్ చేస్తారో అదైతే వెట్ అయిపోతున్నాయి అనమాట ఎగ్స్. అందుకే ఇది న్యూ సింపుల్ రెసిపీ. ఇది కొత్తగా కూడా ఉంటుంది, ఇంకా సింపుల్గా కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ వేసుకుంటాం, స్లైస్డ్ ఆనియన్స్. కొంచెం అది పింకిష్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు మనం అలా వేడి చేసుకుంటాం దాన్ని. మేమైతే ఆయిల్ కూడా అయిపోయింది అప్పుడే మాకు, అందుకే మేము తక్కువ ఆయిల్తో చేస్తున్నాం ఇది. పక్కన మేము సోక్ చేసుకున్న అన్నం చూడండి, ఇది బాస్మతి అన్నమాట. పక్కన జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఉంది, బే లీఫ్ కూడా తీసుకున్నాము. ఇది అలా కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయలు మాడిపోయి అంటే మొత్తం బిర్యానీ టేస్ట్ మారిపోద్ది అనమాట. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అప్పుడు. ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం ఘీ యాడ్ చేస్తున్నాం, ఫ్లేవర్ ఇంకా అరోమా కోసం. ఇప్పుడు మనం అలా కలుపుకుంటాము, అలా స్టిర్ బాగా చేసుకుంటాం అనమాట. చూడండి, అది బ్రౌనిష్ పింక్లో కూడా అయిపోయింది. ఇందులోని మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన వదిలేంత వరకు మనం అలా వేగిస్తామన్నమాట. ఇందులోని పెప్పర్ పౌడర్ కూడా వేసామన్నమాట. ఇప్పుడు ఇది కొరియాండర్ పౌడర్, ఇంకా ఇది జీరా పౌడర్. ఇంకా ½ టీ స్పూన్ ఆఫ్ టర్మరిక్, హాఫ్ కూడా కాదు, అందులో క్వార్టర్ అనమాట. కొంచెం కలుపుకోవాలి. ఇందులో మిరపకాయలు కూడా వేస్తాం. ఏదైతే ఇందులోని మనం ఫస్ట్ బిర్యానీ సామాన్లు చూసామో అది కూడా వేసుకొని ఇందులోని 2 టొమాటోస్ వేసుకుంటాం. ఇందులో కొంచెం పెరుగు వేసుకుంటాం అనమాట, ½ కప్ పెరుగు. ఉప్పు కూడా వేసుకుంటాం, సరిపోయేంత ఉప్పు. ఇందులోని షాహీ బిర్యానీ మసాలా వేసుకుంటున్నాం. కొంచెంగా కలుపుకొని ఇందులోని రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం అన్నమాట. దాని తర్వాత సోక్డ్ రైస్ అనేది పెట్టుకుంటాం. ఇది బాయిల్డ్ రైస్ కాదు, సోక్డ్ రైస్. ఇంకా మనము ఇందులోని 4 కప్స్ కానీ 3½ కప్స్ కానీ వాటర్ అనేది వేసుకుంటాం అన్నమాట. అది కానీ సోక్డ్ వాటర్ అయినా పర్లేదు, ఇంకా నార్మల్ వాటర్ అయినా పర్లేదు. మేమైతే సోక్డ్ వాటర్ వేసుకున్నాం అన్నమాట. ఇలా కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేయాలి. మేము ఇప్పుడు 3½ కప్స్ వేసుకుంటున్నాం అన్నమాట.
ఎందుకంటే మళ్ళీ అది ఎక్కువ అయిపోతుంది అనుకొని. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోని మనం పుదీనా ఇంకా కొరియాండర్ లీవ్స్ అనేది వేస్తాం. ఇంకా సరిపోయేంత ఉప్పు కూడా వేసుకుంటాము. దీన్ని కలిపేసి ఒక 5 minutes వరకు అలా ఉంచుతాం అన్నమాట. కుక్కర్ కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది ఇది. చూడండి ఇప్పుడు మనకి 1:35 అయింది. ఇప్పుడు 1:40 కల్లా మనకి రైస్ అనేది కొంచెం కుక్డ్గా అనిపిస్తుంది, ఇంకా కొంచెం వెట్గా కూడా అనిపిస్తుంది. దీన్ని మనం సిమ్లో పెట్టుకున్నాం. చూడండి కొంచెం వెట్టిగా ఉంది. ఇందులో మనం ఎగ్స్ అనేది వేసుకుంటాం అన్నమాట. అప్పుడే దాని తర్వాత దీన్ని మళ్ళీ మూత పెట్టేయాలన్నమాట. ఒక 5 minutes అలా ఉంచాలి, లేకపోతే 2 minutes ఉంచి చాలు. వాటర్ అంతా ఇంకిపోయి చూడండి ఇలా వస్తుంది. ఇక్కడైతే మీకు వెట్గా కనబడుతుంది కానీ అది చాలా ఇదిగా వచ్చింది. మేమైతే వేడివేడిగా ఉందనుకొని తినేసాం అన్నమాట. మీరు ఎలా ట్రై చేసి తప్పకుండా చెప్పండి. మీరు కనుక ట్రై చేస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో రాయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. థ్యాంక్ యూ.